హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మోడల్ పేపర్ 2లోని పార్ట్ 2 క్వశ్చన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. పార్ట్ 1 మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. సో దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే చూడలేదో వారు తప్పకుండా పార్ట్ 1 అయితే చూసేయండి. ఓకే, అలాగే మోడల్ పేపర్ 1కి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి వాటిని కూడా. ఓకే, అలాగే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ను నేను టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. సో అందులో జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇస్రో తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష పరిశోధన కార్యక్రమం గగన్యాన్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ డాక్టర్ విఆర్ లతాంబిక, ఆప్షన్ బి డాక్టర్ మమితా దత్తా, ఆప్షన్ సి డాక్టర్ అనురాధ, ఆప్షన్ డి డాక్టర్ టెస్సీ థామస్. సో ఇస్రో తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష పరిశోధన కార్యక్రమమైన గగన్యాన్. సో ఈ గగన్యాన్కి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డాక్టర్ విఆర్ లతాంబిక గారు. సో గగన్యాన్కి డైరెక్టర్గా వ్యవహరించడం అయితే జరుగుతుందండి. ఓకే, ఈ గగనయాన్ అనేది భారతదేశ మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర అండి. దీనిని 2024-25లో ప్రవేశపెట్టాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది. దీనికోసం 4 పైలట్లని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపిక చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. నెంబర్ 1, భూ అనువర్తిత కక్షలోకి ఉపగ్రహం రోజులో ఒక్క సమయంలో ఒక ప్రాంతాన్ని కనిపెట్టుకొని ఉంటుంది. నెంబర్ 2, నావిక్ ఉపగ్రహాల అన్నింటినీ భూ అనువర్తిత కక్షలోకి ఇస్రో ప్రయోగించింది. సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది, బి 2 మాత్రమే సరైనది, సి 1, 2 సరైనవి, డి ఏది కాదు ఇవ్వడం జరిగింది. సో ఏమి ఇచ్చారంటే భూ అనువర్తిత కక్షలోకి ఉపగ్రహం రోజులో ఒక్కో సమయంలో ఒక ప్రాంతాన్ని కనిపెట్టుకొని ఉంటుంది అని ఇచ్చాడు. అలాగే నావిక్ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని భూ అనువర్తిత కక్షలోకి ఇస్రో ప్రయోగించింది అని చెప్పి ఇచ్చాడండి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే సరైనది. అంటే భూ అనువర్తిత కక్షలోకి ఉపగ్రహం రోజులో ఒక్కో సమయంలో ఒక ప్రాంతాన్ని కనిపెట్టుకొని ఉంటుంది అనేది కరెక్ట్. సో నావిక్ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి భూ అనువర్తిత కక్షలోకి ఇస్రో ప్రయోగించినది రాంగ్ అండి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. నెంబర్ 1, దేశంలో మొదటి రియాక్టర్ ఏర్పాటు చేసిన సంవత్సరం 1969. నెంబర్ 2, దేశంలో అతిపెద్ద చమురు కేంద్రం రాణిగంజ్. నెంబర్ 3, దేశంలో మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కాక్రపార. సో సరైన గుర్తించండి అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2 మాత్రమే. సో మొదటి రియాక్టర్ ఏర్పాటు చేసిన సంవత్సరం దేశంలో 1969 సంవత్సరంలో. ఓకే, రెండవది వచ్చేసి దేశంలో మొదటి అతిపెద్ద చమురు కేంద్రం రాణిగంజ్ అండి. సో మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వచ్చేసి కల్పకం అండి, తమిళనాడులో ఉంటుంది. సో మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వచ్చేసి కాక్రపార కాదు, కల్పకం. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దేశంలో మొదటి రియాక్టర్ ఏర్పాటు సంవత్సరం వచ్చేసి 1969. అలాగే దేశంలో అతిపెద్ద చమురు కేంద్రం రాణిగంజ్. అలాగే దేశంలో మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వచ్చేసి కల్పకం. ఓకే, సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఓకే. అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌కి సంబంధించిన లింకులు కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. సో, టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో, మీకు ఆర్ఎస్‌వి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అడ్డా అని టైప్ చేస్తే సో, సెర్చ్‌లో మీకు మన ఛానల్ గ్రూప్ అనేది వస్తుంది. సో, అందులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. సో, క్వెషన్ చూడండి. మీథేన్ వాయువు గురించి క్రింది అంశాలను పరిశీలించండి. నంబర్ 1 కార్బన్ డయాక్సైడ్ తర్వాత అతిపెద్ద కర్బన ఉద్గారం. నంబర్ 2 గ్రౌండ్ లెవెల్ ఓజోన్ వాయువు ఏర్పడడానికి ప్రధాన పాత్రను మీథేన్ పోషిస్తుంది అని ఇచ్చాడు. సో, ఆప్షన్స్‌లో ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, ఆప్షన్ డి ఏది కాదు. సో, క్వెషన్‌లో ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ తర్వాత అతిపెద్ద కర్బన ఉద్గారం ఏంటంటే మీథేన్. అలాగే గ్రౌండ్ లెవెల్ ఓజోన్ వాయువు ఏర్పడడానికి ప్రధాన పాత్రను మీథేన్ పోషిస్తుంది అని ఇచ్చాడు. సో, సరైనవి గుర్తించండి అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 1 మరియు 2. అంటే మీథేన్ తర్వాత అతిపెద్ద కర్బన ఉద్గారం వచ్చేసి కార్బన్ డయాక్సైడ్. అలాగే గ్రౌండ్ లెవెల్‌లో ఓజోన్ పొర ఏర్పడడానికి సో, మీథేన్ అనేది ఉపయోగపడుతుందండి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ అండి. బాగాసే కోజనరేషన్ పద్ధతిలో శక్తిని దేని నుంచి ఉత్పత్తి చేస్తారు? ఆప్షన్స్‌లో ఆప్షన్ ఏ బొగ్గు, ఆప్షన్ బి పశువుల పేడ, ఆప్షన్ సి రంపపు పొట్టు, ఆప్షన్ డి చెరుకు పిప్పి. సో, బాగాసే కోజనరేషన్ పద్ధతిలో శక్తిని దేని నుంచి సో, ఉత్పత్తి చేస్తారు అని అడిగాడు క్వెషన్. సో, ఆన్సర్ బొగ్గ, పశువుల పేడన, రంపపు పొట్ట, చెరుకు పిప్పియ. డి అండి చెరుకు పిప్పి. సో, చెరుకు పిప్పి ద్వారా బాగాసే కోజనరేషన్ పద్ధతిలో సో, శక్తినైతే ఉత్పత్తి చేయడం జరుగుతుందండి. ఓకే. ఫ్రెండ్స్ ఈ వీడియో తర్వాత నేను చాప్టర్ వైస్ బిట్స్‌ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, రేపు గాని, ఎల్లుండి గాని నేను చాప్టర్ వైస్ బిట్స్‌ని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అలాగే ఎకానమీకి సంబంధించిన బిట్స్‌నైతే సో, మనం చూడడం అయితే జరుగుతుంది. ఓకే. కాబట్టి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. అలాగే ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అండి. బయోడీజిల్ విషయంలో సరైన వాటిని గుర్తించండి. నంబర్ 1 ఇంధనం మండే శాతం శిలాజ ఇంధనాలలో అనగా పెట్రోల్, డీజిల్‌లో 50/52% ఉండగా బయోడీజిల్‌లో ఇది 56/58% ఉంటుంది. నంబర్ 2 బయోడీజిల్‌లో మాలిక్యూల్స్ 11% ఆక్సిజన్‌ను కలిగి ఉంటాయి. దీనివల్ల ఇంధనం మండే శాతం హెచ్చుగా ఉంటుంది. ఆప్షన్ 3 బయోడీజిల్‌లో సల్ఫర్ పరిమాణం 0.5% కన్నా శాతంగా ఉంటుంది అని ఇచ్చాడండి. బయోడీజిల్‌కి సంబంధించి. సో, ఇంధనం మండే శాతం శిలాజ ఇంధనాల్లో అనగా పెట్రోల్ మరియు డీజిల్‌లలో 50-52% ఉంటే బయోడీజిల్‌లో ఎంత ఉంటుందంటే 56/58% ఉంటుందని ఇచ్చాడు. అలాగే బయోడీజిల్‌లో మాలిక్యూల్స్ 11% ఆక్సిజన్ కలిగి ఉంటాయంట. దీనివల్ల ఇంధనం మండే శాతం హెచ్చుగా ఉంటుందని కూడా ఇచ్చాడు. అలాగే బయోడీజిల్స్‌లో సల్ఫర్ పరిమాణం వచ్చేసి 0.5% ఉంటుందని ఇచ్చాడు. సో, సరైనవి గుర్తించండి అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్‌లో మనకి 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనవి, 1, 2, 3 సరైనవి, 1, 2 మాత్రమే సరైనవి అని ఇచ్చాడండి. ఓకే. సో, ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2 అంటే శాతంగా ఉండగా బయోడీజిల్ అయితే 56/58 ఉంటుంది. అలాగే బయోడీజిల్ మాలిక్యూల్స్ 11% ఆక్సిజన్ కలిగి ఉంటాయి. దీనివల్ల ఇంధనం మండే శాతం హెచ్చుగా ఉంటుంది. ఈ 2 కరెక్ట్ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. మనం ఈ చాప్టర్ వైస్ బిట్స్‌తో పాటు మోడల్ పేపర్స్ కూడా చూద్దామండి. చూసుకుంటూ పోదాం. ఓకే. సో, క్వెషన్ చూడండి. భారతదేశంలో వన్యమృగ సంరక్షణ కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. క్రింద పేర్కొన్న వన్యమృగ సంరక్షణ ప్రాజెక్టులను వాటి ఏర్పాటు చేయబడ్డ సంవత్సరాలను బట్టి సరైన వరుస క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. నెంబర్ 1 వచ్చేసి ప్రాజెక్ట్ ఎలిఫెంట్, నెంబర్ 2 వచ్చి ప్రాజెక్ట్ క్రొకడైల్, నెంబర్ 3 వచ్చి ప్రాజెక్ట్ టైగర్. సో, వీటిని సరైన క్రమంలో అమర్చాలి. వాటి యొక్క సంవత్సరాలను బట్టి ఏర్పాటు చేయబడిన సంవత్సరాలను బట్టి. సో, ఆప్షన్స్‌లో మనకి 3, 2, 1 ఇచ్చాడు. ఆప్షన్ బి వచ్చి 1, 2, 3 ఇచ్చాడు. ఆప్షన్ సి వచ్చి 2, 1, 3 ఇచ్చాడు. ఆప్షన్ డి వచ్చి 1, 3, 2 ఇచ్చాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 3, 2, 1 అంటే
ప్రాజెక్ట్ టైగర్ ఫస్ట్ ఏర్పాటు చేయబడింది. తర్వాత ప్రాజెక్ట్ క్రొకడైల్ సెకండ్ ఏర్పాటు చేయబడింది. తర్వాత ప్రాజెక్ట్ ఎలిఫెంట్ తర్వాత ఏర్పాటు చేయబడిందండి. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో కర్ణాటకలో లేని శాంక్చురీ గుర్తించండి అని ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ బందీపూర్, ఆప్షన్ బి రంగన్తిట్టు, ఆప్షన్ సి తుంగభద్ర, ఆప్షన్ డి రణతంబోర్. సో కర్ణాటకలో లేని శాంక్చురీని అడిగాడండి. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, రంగన్తిట్టు. సో రంగన్తిట్టు అనేది కర్ణాటకలో లేదు, మిగతా 3 సో కర్ణాటకలో ఉండేవండి, బందీపూర్, తుంగభద్ర మరియు రణతంబోర్ శాంక్చురీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, సుందాల్యాండ్ హాట్స్పాట్ బయోడైవర్సిటీ పరిధిలోకి భారతదేశంకి సంబంధించిన ఏ ప్రాంతం ఆరు ప్రాంతాలు వస్తాయి? సుందాల్యాండ్ హాట్స్పాట్ బయోడైవర్సిటీ, సో దీని పరిధిలోకి భారతదేశానికి సంబంధించిన ఏ ప్రాంతం ఆరు ప్రాంతాలు వస్తాయి అని చెప్పించాడు. సో 1 వచ్చి సుందర్బన్స్, 2 వచ్చి నికోబార్ దీవులు, 3 వచ్చి ఈశాన్య రాష్ట్రాలు, 4 వచ్చి లక్షద్వీపులు అని ఇచ్చాడు. సో ఈ 4గిట్లో ఆన్సర్ ఏంటి అని అడిగాడండి. ఆప్షన్ ఏలో 5 అన్నీ అని ఇచ్చాడు, ఆప్షన్ బిలో 1 2 అని ఇచ్చాడు, ఆప్షన్ సిలో 2 3 అని ఇచ్చాడు, ఆప్షన్ డి 3 మాత్రమే అని ఇచ్చాడండి. చూడండి, క్వశ్చన్ ఏంటంటే సుందాల్యాండ్ హాట్స్పాట్ బయోడైవర్సిటీ పరిధిలోకి భారతదేశంకి సంబంధించిన ఏ ప్రాంతం ఆరు ప్రాంతాలు వస్తాయని ఇచ్చాడు. సో ఆన్సర్ సుందర్బన్స్, నికోబార్ దీవుల, ఈశాన్య రాష్ట్రాల, లక్షద్వీపుల లేదా పైవన్న. సో మనకి ఆన్సర్ వచ్చేసి డి అండి, 3 మాత్రమే, అంటే ఈశాన్య రాష్ట్రాలండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు. ఆప్షన్ ఏ టాన్స్లే, ఆప్షన్ బి ఓడమ్, ఆప్షన్ సి చార్లెస్ ఎల్టన్, ఆప్షన్ డి ఎర్నెట్. సో ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, టాన్స్లే. సో ఈయన ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పాత కంప్యూటర్ సెట్లు వాటి విడి భాగాలను విచ్చలవిడిగా పర్యావరణ వ్యర్థాలుగా పారవేస్తున్నందున ఈ క్రింది వాళ్ళలో ఏవి వాతావరణంలోకి విడుదలై పర్యావరణ కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి? సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కాడ్మియం, ఆప్షన్ బి క్రోమియం, ఆప్షన్ సి మెర్క్యూరీ, ఆప్షన్ డి లెడ్. సో మనకి ఆప్షన్ ఏలో 1 2 1 2 4 1 3 5 అన్నీ అని ఇచ్చాడండి. సో క్వశ్చన్ చూడండి, పాత కంప్యూటర్ సెట్లు వాటి విడి భాగాలను విచ్చలవిడిగా పర్యావరణ వ్యర్థాలుగా పారవేస్తున్నాము. సో ఈ క్రింది వాటిలో ఏవి వాతావరణంలోకి విడుదలయ్యి పర్యావరణ కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయని చెప్పించాడు. పాత కంప్యూటర్ సెట్లోని విడి భాగాల ద్వారా. ఓకే, సో కాడ్మియమా, క్రోమియం, మెర్క్యూరీ, లెడ్లా లేదా వీటిలో ఏదా అని అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి, 5 అన్నీ, అంటే కాడ్మియం, క్రోమియం, మెర్క్యూరీ, లెడ్ ఈ 4 సో పర్యావరణ కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయని పాత కంప్యూటర్ విడి భాగాల్ని మనం పారవేయడం వల్ల. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇటీవల బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లగలిగే అగ్నిఫై క్షిపణిని డిఆర్డిఓ ఎప్పుడు పరీక్షించింది? ఆప్షన్ ఏ మార్చ్ 11 2024, ఆప్షన్ బి ఫిబ్రవరి 15 2024, ఆప్షన్ సి ఏప్రిల్ 2 2024, ఆప్షన్ డి జనవరి 12 2024. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మార్చ్ 11 2024. సో మార్చ్ 11 2024న బహుళ వార్ హెడ్లను మోసుకెళ్ళగలిగే అగ్నిఫై క్షిపణిని అయితే డిఆర్డిఓ ప్రయోగించిందండి. ఓకే, సో ఈ డేట్లు అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనవి? ఏ గోపీచంద్ తోటకూర అంతరిక్ష పర్యటన చేసిన తొలి భారతీయ పర్యటకునిగా రికార్డు సృష్టించారు. ఆప్షన్ బి అమెరికా మాజీ వైమానిక దళాధిపతి కెప్టెన్ ఎడ్ డ్యూరో రోదసీలో ప్రయాణించిన అతిపెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందారు. ఆప్షన్ సి అమెజాన్కి చెందిన జెఫ్ జోసెఫ్ యొక్క బ్లూ ఆరిజిన్ అనే సంస్థ ద్వారా న్యూ షెఫర్డ్ 25 ఓమా నౌకలో గోపీచంద్ ఈ యాత్రను పూర్తి చేశాడు అని చెప్పి ఇచ్చాడు. సో సరైనవి గుర్తించండి అని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్స్ వచ్చేసి ఏంటో చూద్దాం. సో డి 5 అన్నీ అని కూడా ఇచ్చాడండి. సో
సో చూడండి, గోపీచంద్ తోటకూర అంతరిక్ష పర్యటన చేసిన తొలి భారతీయ పర్యాటకుడు రికార్డు సృష్టించాడు. అలాగే అమెరికా మాజీ సైనికాధిపతి మాజీ వైమానిక దళాధిపతి కెప్టెన్ ఎడ్యూరో రోదశీల ప్రయాణించిన అతిపెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. అలాగే అమెజాన్‌కి చెందిన జెఫ్ జోసెఫ్ యొక్క బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ 25 వ్యోమనౌకలో గోపీచంద్ యాత్రను పూర్తి చేశాడు అని ఇచ్చాడు. సో డి వచ్చి పైవన్నీ అని ఇచ్చాడండి. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. సో గోపీచంద్ తోటకూర ఫస్ట్ అంతరిక్ష పర్యటన చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే ఎడ్యూరో అని ఆయన సో అతిపెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. అలాగే న్యూ షెపర్డ్ వ్యోమగామి నౌక ఎవరు జెఫ్ జోసెఫ్ రూపొందించిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ వ్యోమ నౌకలో ఈ గోపీచంద్ అని ఆయన సో యాత్రను పూర్తి చేశాడండి. ఇది అమెజాన్కి చెందిన జెఫ్ జోసెఫ్ యొక్క సంస్థ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. నెంబర్ 1 భారతదేశ తొలి అణు రియాక్టర్ అప్సరా. నెంబర్ 2 భారతదేశంలో మొదటి అణు పరీక్షలు నిర్వహించిన తేదీ మే 18, 1975. నెంబర్ 3 స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి అరిహంత్. నెంబర్ 4 భారతదేశం రూపొందించిన పైలట్ రహిత విమానం లక్ష్య. సో 1, 3, 4 కరెక్టా, 1, 2, 3 కరెక్టా, 1, 2, 3, 4 కరెక్టా, 1, 2 కరెక్టా అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1, 3, 4. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి భారతదేశ తొలి అణు రియాక్టర్ అప్సరా. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి అరిహంత్. అలాగే భారతదేశం రూపొందించిన పైలట్ రహిత విమానం లక్ష్య. ఈ 3 కరెక్ట్ అండి. సో భారతదేశం మొదటి అణు పరీక్షలు నిర్వహించిన తేదీ మే 18, 1975 అనేది రాంగ్ అండి. సో మొదటి అణు పరీక్షలు నిర్వహించిన తేదీని నాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయగలరండి కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల్లో ఆప్టికల్ సెన్సార్ విధి ఏమిటి అని అడిగాడు. ఆప్షన్ ఏ సూక్ష్మ తరంగాల సాయంతో భూపరిశీలన. ఆప్షన్ బి దృశ్య పరారుణ వికరణాల సాయంతో భూపరిశీలన. ఆప్షన్ సి అతినీల లోహిత కిరణాల సాయంతో భూపరిశీలన. ఆప్షన్ డి స్థూల తరంగాల సాయంతో భూపరిశీలన. సో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలలో ఆప్టికల్ సెన్సార్ విధి అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, దృశ్య పరారుణ వికిరణాల సాయంతో భూపరిశీలన చేస్తుందండి. ఓకే, క్రింది ప్రకటనలను పరిగణించండి. నెంబర్ 1 భారతదేశం పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందున ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటాము. నెంబర్ 2 ఇస్రో చరిత్రలో అత్యధిక కాలం చైర్మన్గా సతీష్ ధావన్ ఉన్నారు. నెంబర్ 3 చంద్రుని స్థలాకృతి స్వరూప నిర్మాణం ఖనిజ శాస్త్రం మరియు వాతావరణ అధ్యయనం చేసే లక్ష్యంతో మంగళయానం నవంబర్ 5, 2013లో ప్రయోగించారు అని ఇచ్చాడండి. సో ఈ క్రింది ప్రకటనలో సరికానిది ఆర్ సరికానివి అని అడిగాడండి. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సో భారతదేశం పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందున ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటాము. అలాగే ఇస్రో చరిత్రలో అత్యధిక కాలం చైర్మన్గా వివరించింది సతీష్ ధావన్ అని ఇచ్చాడు. అలాగే చంద్రుని స్థలాకృతి స్వరూప నిర్మాణం ఖనిజ శాస్త్రం మరియు వాతావరణ అధ్యయనం చేసే లక్ష్యంతో మంగళయాన్ని నవంబర్ 5, 2013లో ప్రయోగించారని ఇచ్చాడండి. సో సరికానివి ఏవి అని అడిగాడు. అందులో 1 మాత్రమే సరికానిది, 3 మాత్రమే సరికానిది, 1, 2 మాత్రమే సరికానివి. సో ఏది కాదు అని ఇచ్చాడండి. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3 మాత్రమే. అంటే చంద్రశాలాకృతి స్వరూప నిర్మాణం ఖనిజ శాస్త్రం మరియు వాతావరణ అధ్యయనం చేసే లక్ష్యంతో మంగళయాన్ను నవంబర్ 5, 2013లో ప్రయోగించారు అనేది రాంగ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారత ఇస్రో చరిత్రలో పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి రాకెట్లను వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తారు. ఈ పిఎస్ఎల్వి రాకెట్లను 4 దశల్లో పోసే ఇంధనం వరుసగా ఏమిటి అని అడిగాడండి. నెంబర్ ఏ హెచ్టిపిబి ఘన పదార్థం, యూడిఎంహెచ్ ద్రవ పదార్థం, హెచ్టిపిబి ఘన పదార్థం, ఎంఎంహెచ్ ద్రవ పదార్థం. ఆప్షన్ బి హెచ్టిపిబి ఘన పదార్థం, ఎంఎంహెచ్ ద్రవ పదార్థం, హెచ్టిపిబి ఘన పదార్థం, యూడిఎంహెచ్ ద్రవ పదార్థం. ఆప్షన్ సి ఎంఎంహెచ్ ద్రవ పదార్థం, హెచ్టిపిబి ఘన పదార్థం, యూడిఎంహెచ్ ద్రవ పదార్థం, యూడిఎంహెచ్ ద్రవ పదార్థం. ఆప్షన్ డి హెచ్టిపిబి ఘన పదార్థం, యూడిఎంహెచ్ ద్రవ పదార్థం, ఎంఎంహెచ్ ద్రవ పదార్థం, హెచ్టిపిబి ఘన పదార్థం. సో
వరుసగా రాకెట్‌లో పోసే ఇంధనం ఏమిటి అని అడిగాడు. సో, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. హెచ్‌టిపిపి ఘన పదార్థం ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత యూడీఎంహెచ్ ద్రవ పదార్థం సెకండ్‌న పోస్తారు. దాని తర్వాత హెచ్‌టిపిపి ఘన పదార్థం థర్డ్ పోస్తారు. తర్వాత ఎంఎంహెచ్ ద్రవ పదార్థం ఫోర్త్‌న పోసేస్తారండి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. 100% హరిత ఇంధనంతో 100% హరిత ఇంధనంతో టేక్ ఆఫ్ అయిన మొదటి అట్లాంటిక్ ఫ్లైట్‌గా ఏది నిలిచింది అన్నాడు. సో, హరిత ఇంధనంతో 100% టేక్ ఆఫ్ అయిన మొదటి అట్లాంటిక్ ఫ్లైట్ అండి. ఆప్షన్ ఏ ఫ్లైట్ 300, ఆప్షన్ బి ఫ్లైట్ 100, ఆప్షన్ సి జెట్ 100, ఆప్షన్ డి జెట్ 300. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఫ్లైట్ 300. సో, ఇదే మొదటిసారి హరిత ఇంధనంతో టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. క్రింది వానిలో చట్టాలు వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాల్లో సరికానివి గుర్తించండి అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1981, ఆప్షన్ బి పర్యావరణ పరిరక్షణ చట్టం 1988, ఆప్షన్ సి వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1972, ఆప్షన్ డి అటవీ పరిరక్షణ చట్టం 1980. సో, వీటిలో సరికానిది అడిగాడు. సో, ఆన్సర్ ఆప్షన్ బి అండి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1988 అనేది సరికాదు. సో, పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది 1986లో రూపొందించబడిందండి. సో, మిగతావన్నీ కరెక్టే. వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1981. ఓకే. అలాగే వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1972, అలాగే అటవీ పరిరక్షణ చట్టం 1988. సో, దాంతో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది 1986లో రూపొందించబడిందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఆదిత్య L1 మిషన్ కాల వ్యవధి ఎంత అని అడిగాడు. ఆప్షన్ ఏ 5.2 ఇయర్స్, ఆప్షన్ బి 4.5 ఇయర్స్, ఆప్షన్ సి 2.5 ఇయర్స్, ఆప్షన్ డి 5.5 ఇయర్స్. సో, ఆదిత్య L1 మిషన్ యొక్క కాల వ్యవధి అడిగాడు. సో, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 5.2 ఇయర్స్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. పైలట్‌తో పని లేకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా గూఢచారి కార్యక్రమాలను ఉపయోగించేందుకు భారత్ రూపొందించిన విమానం పేరు ఏమిటి అని అడిగాడు. ఆప్షన్ ఏ తేజస్, ఆప్షన్ బి నిశాంత్, ఆప్షన్ సి సీత, ఆప్షన్ డి లక్ష్య. సో, పైలట్‌తో పని లేకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా గూఢచారి కార్యక్రమాలను ఉపయోగించేందుకు భారత్ రూపొందించిన విమానం. సో, తేజస, నిశాంత, సీతన, లక్ష్యన. ఆన్సర్ ఆప్షన్ బి అండి. నిశాంత్. ఓకే. గుర్తుపెట్టుకోండి. నిశాంత్ అనేది పైలట్‌తో పని లేకుండా సో, రిమోట్ ద్వారా గూఢచారి కార్యక్రమాలని కనుగొనేందుకు ఉపయోగిస్తారండి. సో, నెక్స్ట్ క్వెషన్. భారతదేశ సమాచార మొదటి ఉపగ్రహం ఏమిటి అని అడిగాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ యాపిల్, ఆప్షన్ బి ఐఆర్ఎస్, ఆప్షన్ సి రోహిణి, ఆప్షన్ డి పిఎస్ఎల్వి. సమాచార ఉపగ్రహం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. యాపిల్. ఓకే. ఇది మొదటి సమాచార ఉపగ్రహం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. డెయిలాదేవ్ ఘనా జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది అని అడిగాడు. సో, ఆప్షన్ ఏ రాజస్థాన్లోని భరత్పూర్, ఆప్షన్ బి ఒరిస్సాలోని సిమిలిపాల్, ఆప్షన్ సి బెంగాల్లోని సుందరవనాలు, ఆప్షన్ డి తమిళనాడులోని ముండా తులై. సో, డెయిలాదేవ్ ఘనా జాతీయ ఉద్యానవనం. సో, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. రాజస్థాన్లోని భరత్పూర్. ఓకే. ఫ్రెండ్స్, మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన థర్డ్ వీడియోని కూడా కంప్లీట్ చేసుకుందామండి. పార్ట్ 3ని కూడా. ఓకే. నెక్స్ట్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. అలాగే ఇన్ఫర్మేషన్ అండి. సో, మనం పోస్ట్ ప్రిఫరెన్స్ అలాగే సెంటర్స్ ఆప్షన్స్ పెట్టడానికి లింక్ని అయితే యాక్టివేట్ చేశాడు. సో, మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ని అలాగే సెంటర్ ఆప్షన్స్ని ఏ సెంటర్లో మీరు ఎగ్జామ్ రాయాలనుకున్నా ఆ సెంటర్ ప్రిఫరెన్స్ని సో త్వరగా కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో, లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ముందే కంప్లీట్ చేసుకుంటే సో మీకు టెన్షన్ అనేది ఉండదు. అలాగే లాస్ట్ వరకు వెయిట్ చేస్తే సో సైట్ అనేది బిజీ అయిపోతుంది. సో, దాని ద్వారా మీరు ఎక్కువ టెన్షన్ పడే అవకాశం ఉంది. ఒక్కోసారి మీరు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది. కాబట్టి సో, త్వరగా అయితే కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెంటర్ ఆప్షన్స్ అలాగే ఫస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి. ఓకే. ఇది ఇన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చాడు. సో డిఎన్ఏ బార్ కోడింగ్ దీనికి సాధనం అని ఇచ్చాడు. నెంబర్ 1 వచ్చి ఒకేలా కనిపించే జాతుల మధ్య తేడా. నెంబర్ 2 మొక్క లేదా జంతువుల వయసు అంచనా వేయడం. నెంబర్ 3 ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అవాంఛనీయ జంతువుల లేదా మొక్కల యొక్క పదార్థాలను గుర్తించడం అని ఇచ్చాడు. సో ఆప్షన్స్‌లో ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2 మాత్రమే, ఆప్షన్ డి 1, 3 మాత్రమే. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 3 మాత్రమే. అంటే ఒకేలా కనిపించే జాతుల మధ్య తేడా, అలాగే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో అవాంఛనీయ జంతువుల లేదా మొక్కల యొక్క పదార్థాలను గుర్తించుటయే సో డిఎన్ఏ బార్ కోడింగ్ అనేది ఉపయోగపడుతుందండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఏది అత్యధిక కెలోరిఫిక్ విలువ ఇంధనంగా పరిగణించబడుతుంది? ఆప్షన్ ఏ మీథేన్, ఆప్షన్ బి పెట్రోల్, ఆప్షన్ సి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, ఆప్షన్ డి హైడ్రోజన్. అత్యధిక కెలోరిఫిక్ విలువ గల ఇంధనం మీథేనా, పెట్రోలా, కంప్రెస్డ్ నేచురల్ గ్యాసా, హైడ్రోజనా? ఆన్సర్ ఆప్షన్ డి అండి, హైడ్రోజన్. సో హైడ్రోజన్ అనేది అత్యధిక కెలోరిఫిక్ విలువ ఇంధనంగా పరిగణించబడుతుందండి. ఓకే. సో ఇవ్వండి సో పార్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3కి సంబంధించిన క్వశ్చన్స్ని అయితే చూద్దామండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ.